పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది. 56 మంది అభ్యర్థుల్లో ఇప్పటి వరకు 52 మంది ఎలిమినేషన్ అయ్యారు. కాగా రెండో ప్రాధాన్యత ఓట్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సో నిలిమ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థి విజయం తీరలేదు కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లను మధ్యాహ్నం నుంచి లెక్కిస్తున్నారు. అయితే ఈ ఎన్నికకు సంబంధించి 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎలిమినేషన్ ప్రక్రియకు అధికారులు తెరతీశారు. సో ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు 52 మంది ఎలిమినేట్ అయిపోయారు. వారికి వచ్చిన ఓట్లను రెండో ప్రాధాన్యత ఓట్లను పైన అభ్యర్థులకు క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం 52 మంది అభ్యర్థులైతే ఎలిమినేట్ అయినట్లు మనకు స్పష్టంగా సమాచారం అందుతోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి కంటే బీజేపీ అభ్యర్థి 5,000 పైచిలకు ఓట్ల లీడులో ఉన్నాడు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు కనుక వస్తే తను ముందంజలోకి వెళ్తే రెండో అభ్యర్థికి సంబంధించిన రెండో ప్రాధాన్యత అంటే రెండో ప్లేస్లో ఉన్న అభ్యర్థికి సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లను మొదటి అభ్యర్థికి కలుపుతారు. దీంతో కోటా నిర్ధారణ 1,11,000 పైచిలకు కోటా నిర్ధారణ అయితే తప్ప విజేతను ప్రకటించడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతానికి మూడో ప్లేస్లో ఉన్న ప్రసన్న హరికృష్ణ ఆ ఓట్ల రెండో ప్రాధాన్యత ఓట్లపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయనకు ఎవరి ఓట్లు పడ్డాయో అన్న టెన్షన్ అయితే నెలకొంది. ఒకవేళ ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లు మొత్తం కాంగ్రెస్కు వెళ్ళినా లేదా బీజేపీకి వెళ్ళినా అయినా కూడా కోటా నిండే పరిస్థితి ఉండదు. దీంతో ఒకవేళ లీడ్ కనుక ఈ హరికృష్ణ సంబంధించిన ఓట్లు కూడా ఈ పైన బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ కలిపితే ఈ ఇద్దరిట్లో ఎవరో ఒకరు అభ్యర్థి ముందంజలో ఉంటే ఆ తర్వాత రెండో అభ్యర్థికి సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా కలిపి విజేతను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తంగా ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లపైనే అందరి దృష్టి నెలకొంది. సో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ అంటే ఎక్కువగా అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలంతా కూడా ఈ ఎన్నికకు సంబంధించిన రిజల్ట్స్ పైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాను అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్వయంగా చివరి రోజు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం చేయటం, నలుగురు బీజేపీ ఎంపీలు అందులోనూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పైన ప్రత్యేక దృష్టి పెట్టడం లాంటి అనేక పరిణామాల కారణంగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పైన ఫలితం పైన అందరి దృష్టి నెలకొంది. సో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకు 52 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారి ఓట్లను క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఇక మరీ ముఖ్యంగా అంటే కొంతమంది మొత్తం ఈ 56 మందిలో 53 మందికి 16,000 పైచిలకు ఓట్లు మాత్రమే వచ్చాయి. సో అందులో కూడా ఒక ముగ్గురు మినహా మిగతా అందరి ఓట్లు దాదాపు 3-4 వేల లోపే ఉన్నాయి. అందులో ఇటు ట్రస్మా మాజీ అధ్యక్షుడు శేఖర్రావు కానీ, సర్దార్ రవీందర్ సింగ్ కానీ, ముస్తార్ అలీ కానీ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన 9,000 ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి వాటిని పైన రెండో ప్రాధాన్యత ఓట్లను పైన ఉన్న బీజేపీ కాంగ్రెస్ లేదా ప్రసన్న హరికృష్ణకు కలిపితే అందులో ఎవరికి ఎక్కువగా వస్తాయి, ఎవరి లీడ్ అనేది తెలిసిపోతుంది. సో ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ కూడా మొదలైంది, ప్రక్రియ మొదలైంది అని మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఒకవేళ ఆయనకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తాయి, కాంగ్రెస్ కా బీజేపీకా అనేది తెలిస్తే సో తెలిసిన తర్వాత ఆ ఓట్లను బట్టి విజేతను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకవేళ ప్రసన్న హరికృష్ణకు సంబంధించి కొన్ని ఓట్లు ఎక్కువగా బీజేపీకి వచ్చినా బీజేపీ అభ్యర్థి అయితే గెలిచే అవకాశం ఉంటుంది. లేదా కాంగ్రెస్కు అంటే ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కంటే 5,000 పైచిలకు ఓట్ల లీడ్లో ఉన్నారు. సో ఆ లీడ్తో పాటు మరికొన్ని ఓట్లు ప్రసన్న హరికృష్ణకు వచ్చే రెండో ప్రాధాన్యత ఓట్లను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో కొంత కాంగ్రెస్ విజయం పైన అయితే కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. సో దాదాపు రాత్రి వరకు ఈ ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది.
కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియలో Okay. 60,000 ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు ఉన్నాయి. సో అందులో రెండో ప్రాధాన్యత ఓట్లను అయితే లెక్కిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో రాత్రి వరకు ఈ ఎన్నిక పైన ఫలితం వెలువడే అవకాశం అయితే ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.